99 టీవీ వైజాగ్. తిరుమల శ్రీవారిని మంత్రి ఉత్తమ్ కుమార్ దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో మంత్రి పాల్గొని తన మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ కు రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనాలు అందించారు. శ్రీవారి తీర్థ ప్రసాదాలతో పాటు పట్టు వస్త్రాలతో ఆలయ అధికారులు మంత్రిని సత్కరించారు. మరోవైపు తన సతీమణి జన్మదిన సందర్భంగా శ్రీవారిని దర్శించుకున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ తెలిపారు. సతీమణి కోదాడ ఎమ్మెల్యే రోజు నా సతీమణి కోదాడ ఎమ్మెల్యే పద్మావతి గారి జన్మదిన సందర్భంగా స్వామివారి ఆశీస్సుల కోసం దర్శనాని కోసం వచ్చినట్టు ఎప్పుడు తిరుపతి వచ్చినా చాలా సంతోషంగా మరి ఉంటుంది. నూతనంగా ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది. వాళ్ళందరికీ మా శుభాకాంక్షలు, అభినందనలు. రెండు రాష్ట్రాల మధ్య మంచి సంబంధాలు ఉండాలని, తెలుగు జాతి రెండు రాష్ట్రాల్లో ప్రపంచవ్యాప్తంగా మరి మొత్తం కూడా అందరూ మంచిగా ఉండాలని, సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తున్నాం. అది చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. మేము స్ట్రిక్ట్గా ఏ కమిషన్ వేసినా ఏమున్నా చట్టం, ధర్మం, న్యాయం పాటించే ముందుకు పోతున్నాం. ఈరోజు తిరుమల శ్రీవారిని మంత్రి